గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నామన్న మాటే గాని ఏది చేయడానికి పర్మిషన్ ఇచ్చేసావరు. మెయింటెనెన్స్ పేరిట నెలకి 15,000 దొబ్బుతున్నారు. వడియాలు పెట్టుకుంటారు, ఎవరు అడ్డొస్తారో చూస్తారు. ముమ్ముగారు కూర్చుంటే ఇవ్వండి. అక్కడ తగలడిని మీరే వెళ్ళి తెచ్చుకోండి. సర్లేండి. ముమ్మగారు ఏంటి వడియాలు పెడుతున్నారా? కాదండి, వడ్డానం పెడుతున్నాను. అదిగో అక్కడ పాపిడి బిళ్ళుంది, మీరు కూడా పెట్టుకోండి. ముమ్మగారు ఎటకారమా? మిమ్మల్ని చూస్తుంటే రోజు రోజుకి ఇకారం వస్తుంది, ఇంకా వెటకారం కూడానా? ముమ్మగారు నేను అందంగా లేనా అండి? ఆ కోడి పుంజలాగా జుట్టు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్లాగా ఆ కళ్ళజోడు. పచ్చిగా చెప్పాలంటే గోవాలో కళ్ళజోడు అమ్ముకునే వాళ్లాగా ఉన్నారు. ముమ్మగారు అందరూ మీలో గుమ్మడికాయలా ఉంటారండి. గుమ్మడి గింజలా కూడా ఉంటారు. నిజమేనండి, మీరు గింజ. ముమ్మగారు మనం అప్పడాలు వడియాలు అమ్ముకుంటే అమెరికా కాదు కదా, అమలాపురం కూడా వెళ్ళామండి. నోరు ముయ్యండి. శుభ్రంగా కిరాణా కొట్టు బిజినెస్ లక్షణంగా సాగేది. మీ బెట్టిగుల పుణ్యమాని ఇదిగో ఇలా అప్పడాలు వడియాలు పెట్టుకునే స్థాయికి దిగజార్చారు నన్ను. ముమ్మగారు 100 ఎకరాలు రైలు చెరువులున్న వాళ్ళు కూడా కేపీహెచ్పీలో రైలు అమ్ముకుంటున్నారండి. అంత మాత్రాన్ని బెట్టింగ్లు మానేస్తారా ఏంటండి? చిన్న పూసగారు దిక్కుమాల సామెతలు చెప్పారంటే మిమ్మల్ని పిడకిచ్చు కొట్టేస్తాను. సర్లేండి. ముమ్మగారు నా మాట విని 2 లక్షల రూపాయలు సెట్ చేసుకోండి. మిమ్మల్ని వేణుస్వామి గారి దగ్గర తీసుకెళ్తానండి. జాతకం చూపిస్తాను మీకు. జాతకం చూపించుకోవడం కన్నా జావకాయలు అమ్ముకోవడం బెటర్ చిన్నపూసగారు. ముమ్మగారు ఐడియా అన్నారు. 500 ఇస్తే చెప్తానండి. మీ మీద నాకు నమ్మకం లేదండి చిన్నపూసగారు. మాకు నమ్మకం లేదు. ముమ్మగారు మీకు నమ్మకం రావాలంటే గుండుకి ఇంచుకుని లలిత జ్యువెలర్స్ వాళ్ళగా డబ్బులు ఎవరికి ఊరికినే రావు, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పాలండి మీకు. చేతులు ఖాళీ లేవు, చీర కొంగు కట్టొచ్చాను, తీసుకోండి. సర్లేండి. ముమ్మగారు 3 ముళ్ళేసి మీ ఆయనకన్నా ఇస్తారండి? ఇలాగే 3 వేసుకుని తిరుగుతారండి? నోరు ముయ్యండి. అవునండి, ఏంటిది క్యారీ బ్యాగు? ముమ్మగారు మీకోసం ఆదివారం కదా అని చెప్పి వెజ్ బిర్యానీ తెచ్చానండి. ఇంకోటి ఏంటంటే మా వినాయకుడు మామిడిపల్లి పంపించాడండి. బంగిరిపల్లి మామిడిపల్లి అండి బాబు. ఏంటండి అది నా మీద పెడుతున్నారు వడియాలు? ఏదో ఇష్టం కొద్దీ, అభిమానం కొద్దీ. రండి తింటూ మాట్లాడుకుందాం. అమ్మా, చల్లగాలకు లుంగి ఎగురుతుంటే ఎలా అనిపిస్తుంది? మీరే ఎగిరిపోయేలా ఉన్నారు. తొక్కలోది ఎగిరిపోతే ఎంత, ఎగరకపోతే ఎంత? ముమ్మగారు మీరు వల్గర్గా మాట్లాడుతున్నారంటున్నారు బయట. నేను సింగిల్ మీనింగ్ లోనే మాట్లాడుతున్నానండి. కొంతమంది బోడిగాళ్లే డబల్ మీనింగో అని ఓ గోలెట్టేస్తున్నారు. ముమ్మగారు నన్ను బోడిగాడు అన్నారా మీరు? నేనన్నది మిమ్మల్ని కాదండి, కొంతమంది మీ బోటి బోడిగాళ్లని. ఆహా, అవునా? పెట్టండి. ముమ్మగారు రాత్రి పెరుగు తోడెట్టానండి గట్టిగా. ఏ తోడు లేకపోతే పెరిగి తోడెట్టుకోవాలి. ముమ్మగారు ఈ అప్పడాలు వడియాలతో మనకేం పని అవదండి. పెద్ద వ్యాపారం చేయాలండి ముమ్మగారు. పెద్ద వ్యాపారమా పత్యాపారమా? పత్యాపారం అంటే గుర్తొచ్చింది చిన్నపూసగారు. ఆ బిళ్ళగారు ఎవరో అమ్మాయితో కలిసి ఏ పచ్చళ్ళ వ్యాపారం ఏదో పెట్టారంట. నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారట. ముమ్మగారు అలా చూడండి, బిల్లగారులా ఉన్నారండి. బిళ్ళగారులా కాదండి, బిల్లగారే ఎవరో అమ్మాయితో. ఆయన వాడికేం పోయి కలవండి, ఆయన అదేం పిచ్చి మాలోకోవండి, అంత టేస్ట్ లేదు, వాడితో పడి తిరిగేస్తోంది. మనకెందుకులే గానీ ఆయనలో రొమాంటిక్ యాంగిల్ ఉందండి ముమ్మగారు. అసలు మీకు తెలియకుండా ఆయనలో రొమాంటిక్ యాంగిల్ ఉందని మీకెలా తెలుసండి? ఆయన రొమాంటిక్ మాకేం చూపించలేదు ముమ్మగారు. గుర్రుగా ఆయన మిమ్మల్ని చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. ఆళ్ళతో ఇళ్ళతో కాదు గాని ముందు ఇంత సెటిల్ అయిపోండి మీరు. ముమ్మగారు నా శీలాన్ని శంకిస్తున్నారా మీరు? శంక మీ వంకర శీలానికి శంక కూడాను. తిరండి. ముమ్మగారు బిల్లగారిని ఒక 50,000 అడగండి. ఒక్క దెబ్బతో సెటిల్ అయిపోతామండి. ఎన్నాళ్ళు ఈ అప్పడాలు ఒడియాలు వ్యాపారం చేసుకుంటామండి బాబు. ముందెళ్ళి ఆ బిల్లు ఎటో పోతున్నాడు చూద్దాం పదండి. తర్వాత తిందామంటారా? నడండి, తిన్న చాలు, ఎప్పుడు తిండిగోలే. నువ్వు ఇప్పుడు ఇంత పో బేబీ. డార్లింగ్ నీకంటే ఎక్కువనా? నాటి ఈ స్పెట్స్ పెట్టుకో డార్లింగ్, నీకు బాగుంటాయి. ఇక్కడివ్వు. బాగుందా? సూపర్ గా ఉంది. థాంక్యూ. వావ్. బేబీ మనం షాపింగ్కి వెళ్దామా? వెళ్దాం. బేబీ రా, వచ్చి కూర్చో. వస్తున్నా బేబీ. అక్కడ కాదు బేబీ, ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు కదా. ఓకే బేబీ. అక్కడ ఎందుకు బేబీ, ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు కదా. ఛీ పో బేబీ. బేబీ జ్యూస్ తాగుతావా? తాగుతాను బేబీ. ఏ జ్యూస్ తాగుతావు? వాటర్ మిలన్. ఏ గ్రేప్ తాగవా? నాకు వాటర్ మిలనే కావాలి. బాబు వాటర్ మిలన్ జ్యూస్ తీసుకురా. బేబీ నాకు మనీ కావాలి బేబీ.
ఎందుకు? నేను షాపింగ్ చేస్తాను బేబీ. షాపింగా? ఎలాగూ మన పొట్టి పికిల్స్ కంపెనీ అమ్మేస్తున్నాం కదా, విదేశాలకు వెళ్ళి డబ్బులతో ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకే బేబీ. జ్యూస్ వచ్చింది, తాగుదాం ఓకే బేబీ. తాగుదాం. ఇంకో స్ట్రా తీసుకురా. వద్దు బేబీ, నువ్వే తాగు. బేబీ నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు బేబీ. నువ్వు ఓకే అంటే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ముందు పెళ్ళాన్ని ఇలాగే జ్యూస్ లో పురుగుల మందు కలిపి చంపేశాడు కదండి. ముమ్మగారు పెట్రోల్ వేసి తగలబెట్టేసాడు అన్నారు. అది రెండో పెళ్ళాన్ని అనుకుంటా. మనకెందుకు బేబీ ఎవరు బేబీ వీళ్ళు? రండి కూర్చుందాం. మీరు ఎందుకు వచ్చారో చేతుల గిన్నెంది. వడియాలు పెట్టుకుంటున్నామండి, ఎక్కడ పెట్టమంటారు? నన్ను ఎత్తి మీద పెట్టండి. అలాగే. వీళ్ళేంది నేను ఉత్తిగిన అంటే వీళ్ళు నెత్తి మీద పెడతారు అసలు. ఛీ, మీరు మార్రా. బేబీ టిష్యూ తీసుకురా, ఇదంతా తుడవాలి. ఇంద్రసేనారెడ్డి వడియవే కదా అని తుడిచేస్తే ఒంటి చేత్తో నరికేస్తా. మీరెప్పటికి మారరా? ఏంది ఇది? వడియాలు పెట్టమన్నారు కదా మీరే నెత్తి మీద, అందుకే పెట్టాను. సర్లే గడ్ని, అది ఎండిపోతూ ఉంటుంది. మీరేం చేస్తుంటారు? మీ పేరేంటి? పొట్టి పికిల్. చీపురొక్క అట్టేం కాదు. ముమ్మగారు నాకు పెళ్లి అవ్వలేదని చెప్పండి. ఇప్పుడు మీ పెళ్లి కోసం ఎవరు అడిగారండి? సర్లేండి. మీ పచ్చళ్ళ బిజినెస్ ఎలా ఉందండి బిళ్ళగారు? బాగుందిలేండి, మా కస్టమర్లు ఉండగా మాకేం భయం. ఈ రోజు పొట్టి పికిల్ అమ్మేస్తున్నా, పెద్ద డీల్, 2 కోట్ల రూపాయలు. పొట్టి పికిల్ అమ్మేస్తారంట. దా ఊరు వెళ్ళిపోదాం. పొట్టి పికిల్ అంటే కూర్చోడే. అమ్మాయి కాదండి, పచ్చళ్ళ వ్యాపారం. అమ్మేసి ఏం చేస్తారండి? ప్లాన్స్ ఏమిటి? ఎక్కడికి వెళ్తారు? ఇద్దరం బ్యాంకాక్ వెళ్ళి చిల్ అవుతాం. సర్లేండి, వెళ్తే వెళ్ళారు, ఎంజాయ్ చేశారు గాని ఈ వడియాల అప్పడాల వ్యాపారం నాది ఉంది కదా, అది డెవలప్ అవడానికి ఒక్క 50,000 సర్దుదురు. ఏంటి? నా బెట్ ఇంకొక 20,000. 50 + 20 సర్దుదురు. లచ్చ. చీఫ్ ఫెలోస్, మిడిల్ క్లాస్ ఫెలోస్, మీకు 50,000 రూపాయల ఇచ్చే ప్రసక్తే లేదు. మీరెంత? మీ బ్రతుకులెంత? చిన్న పుసగారు. బేబీ ఈ 50,000 తీసుకెళ్ళి నువ్వు చిల్లవు. బిళ్ళగారు, ఇదేనా మీ ఆఖరి మాట? ముమ్మగారు నాకల్లా తీరా ఆగట్లేదండి. ముమ్మగారు ఇదేనా మీ ఆఖరి మాట? వెళ్ళండి. ఒక్క రూపాయి ఇచ్చే ప్రసక్తే లేదు. చీ అన్నాడండి. వీరికి ఆఖరి మాట కావాలండి. ముమ్మగారు ఆగండి, వడియాలండి. ఆగండి, వస్తున్నాను. ఊరుకోండి ముమ్మగారు. ఏమన్నాడు చూసారండి? కాకపోతే ఏమన్నాడండి? ఎంత మాట అన్నాడండి అసలు. మిడిల్ క్లాస్ అన్నాడండి. మీరంటే మిడిల్ క్లాసే, మరి నన్ను కూడా. సర్లేండి. ఎంత మాట అన్నాడండి అసలు, తట్టుకోలేకపోతున్నాను. మిడిల్ క్లాస్ అని అంత మాట అంటాడండి. ముమ్మగారు పొట్టి పిగిలికి నాకు పెళ్లి అవ్వలేదని చెప్పలేదండి మీరు. ప్రపంచం చచ్చిపోయినా పర్వాలేదా మీకు? మీకు పెళ్ళైతే చాలా. మీకు చేస్తానండి. పెళ్లి చేయాలండి మీరు. చేస్తాను, పెళ్లి చేస్తాను. మీకేం కావాలి చెప్పండి ముమ్మగారు. ఇదిగో ఏదో ఒకటి చేయండి. 5th ఫ్లోర్ లో ఉన్న వాడు దెబ్బకి గ్రౌండ్ ఫ్లోర్ కి పడిపోవాలంతే. పడిపోవాలంతే. ముమ్మగారు ఇప్పుడు కొంచెం ఆయన అనలేదు, అంత మాట్లాడా. పైగా లేచి చెయ్యి చూపిస్తూ అంటాడు. ముమ్మగారు ఇలా చూపించాడండి. ఇలా చూపించాడండి. అవునండి. ఏం చేస్తారో నాకు తెలీదు. 5th ఫ్లోర్ లో ఉన్నవాడు గ్రౌండ్ ఫ్లోర్ కి పడిపోవాలంతే. ఇప్పుడే చేస్తాను. 500 ఇవ్వండి. ఏమండి మీకు సిగ్గుసేన మానమతి? 200 ఇవ్వండి చాలు. తర్వాత ఇస్తాను, చెయ్యండి. ఒక్క నిమిషం ఆగండి. ముమ్మగారు మీరు ఏడవకండి, ఫోన్ చేస్తాను చూడండి. హలో హలో, పొట్టి పికిల్స్ అండి? అవునండి. ఐ లవ్ యూ మేడం. యదవా, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో సారీ అండి, మీ పికిల్స్ చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగుంటారండి. యదవా, ఫోన్ పెట్టేయ్. ముమ్మగారు ఇప్పుడు మీరు రాగానే చెప్తాను, పికిల్ ఎంత అని అడగండి. మిగతా మ్యాటర్ అంతా శుభ్రంగా తిరగద్దు. రికార్డింగ్ ఆప్షన్ పెట్టండి. హలో, పొట్టి పికిల్సా అండి? అవునండి. కేజీ పికిల్ ఎంతండి? 2000. అమ్మో, 2000 చాలా కాస్ట్లీ అండి. 2000 పెట్టి కొనందానివి నీకు పెళ్ళెందుకు, పిల్లలెందుకు, మొగుడెందుకు? కెరీర్ మీద ఫోకస్ పెట్టు. ఫోన్ పెట్టేసి. థ్యాంక్స్ అండి. ముమ్మగారు సోషల్ మీడియాలో పెట్టేస్తామండి స్టోరీ. బిల్లగారి పరిస్థితి ఏంటండి?
ఈ పాటికి వెళ్ళి కస్టమర్స్ కుమ్మేసి ఉంటారండి. ముమ్మగారు 200 ఇస్తున్నారు. మిగతాది యూట్యూబ్ తెర మీద చూడండి. A few minutes later. అమ్మా నాయనా ఏం దెబ్బలు రివి. అమ్మా పిచ్చ కొట్టుడు కొట్టిల్లు. అబ్బర కొడుకా నా మీద ఎత్తవేంది శివుడి. వ్యాపారం అనుకుంటే మొత్తం పచ్చడి చేశారు. వాళ్ళంతా నొప్పులే. ఏం కొట్టుడు, ముక్కు పలిగింది, కాలుకు ఇరిగింది. అమ్మా లోపల పాటలన్నీ నొప్పులే. అమ్మా అయ్యయ్యో పిచ్చ కొట్టుడు కొట్టినట్టున్నారండి రిచ్ పీపుల్స్ ని. బ్యాంకాక్ అన్నారు, ఎంజాయ్ అన్నారు, చిల్ అన్నారు. ఏమైందండి బిళ్ళగారు? కాల్చిన కోళ్ళ కాళ్ళు పైనట్టండి. కిందకి రావడం లేదేమోనండి బహుశా. మిడిల్ క్లాస్ అన్నారు, గ్లాస్ పగిలిపోయి ఉంటుంది, వదిలేయండి. అయినా మనం ఎంత, మన బ్రతుకులెంత. అంతే కదండి. అయ్యయ్యో పొట్టు పొట్టుగా కొట్టారు కదా, అందుకే పొట్టిగా ఏడుస్తోంది. అంతే కదండి. బిల్లగారులు ఎవరు కదండి. వడియాలు అప్పడాలు వాళ్ళు తిట్టితే పర్వాలేదు గాని పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు పిచ్చి తిట్లు తిట్టకూడదండి. రిజల్ట్ ఇలాగే ఉంటుంది. మొహం చూసారా, బీట్రూట్ దుంపలు అయిపోయింది. ఈ కర్రుడేని మళ్ళీ దొత్తుతానమ్మా. ముమ్మగారు పండుగ తెచ్చినట్టు ఏంటి అది పెట్టేది? గొడుగు ఎట్టుకోండి. బ్యాంకాకి వెళ్ళిపోతారా? తప్పు చిన్నపూసగారు. అసలే బాధలో ఉన్న వాళ్ళని అలా గుచ్చి చంపకూడదు. లెట్ దెమ్ హీల్. మనం వెళ్తే పదండి 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 చిన్నపూసగారు. కస్టమర్ల మీద అరిచేది వడియాలు అప్పడాలు పెట్టుకునే వాళ్ళండి. పచ్చళ్ళ బిజినెస్ చేసుకునే వాళ్ళు పిచ్చి తిట్లు తిట్టకూడదండి. తిడితే ఎలా పచ్చ అయిపోతారండి. ఈ రియలైజేషన్ వాళ్ళు ఫీల్ అవడానికి లెట్ దెమ్ ఫీల్ ద పెయిన్. యా పదండి ముమ్మగారు. నడండి. పొట్టి పిగిలితో ఏమైనా మాట్లాడమంటారండి? వద్దు. ఇంత దరిద్రంలో కూడా మీరు పత్యాపరాలు ఎత్తుక్కుంటే ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని మార్చలేడు. ఇక పదండి. కొడతా ఏటి మళ్ళీ